హాయ్ అండి. వెల్కమ్ టు దేవిక మినీ వ్లాగ్స్. ఈరోజైతే ఒక హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌ని అయితే ట్రై చేద్దామండి. సో, దీంట్లో ఎలాంటి బియ్యం వాడకుండా ఓన్లీ పప్పులతో అండి. లైక్ కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు అండ్ శనగపప్పు అనమాట. ఈ 4 పప్పులని ఒకే కొలతలతో అయితే తీసుకోవాలండి. అండ్ వీటిని నీట్‌గా వాష్ చేసుకొని నైట్ అంతా అయితే సోక్ చేసుకోవాలండి. సో, మార్నింగ్ నానబెట్టిన తర్వాత వాటిని డైరెక్ట్ మిక్సీ వేసుకొని దోస వేసేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. సో, సోక్ చేశాక మార్నింగ్ అయితే ఇలా ఉందనమాట. సో, వీటిని తగినంత ఉప్పు మరియు తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకొని మన డైలీ దోస కన్సిస్టెన్సీ ఉంటుంది కదండీ! అలా కలుపుకోవడం మాత్రమే. సో, పెద్ద కష్టమైతే ఏమి ఉండదండి. అండ్ సోలా పొడి కూడా వాడాల్సిన అవసరం లేదు. నీట్‌గానే దోస అనేది ఈజీగానే వచ్చేస్తుంది. సో, నేనైతే కాంబినేషన్‌లో టమోటా చట్నీ వాడుతున్నాను. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు. ఇదైతే నా మార్నింగ్ రొటీన్ అండి. డ్రై ఆమ్లా సోక్డ్ వాటర్ అనమాట. సో, కొంచెం పెన్నం వేడెక్కాక పిండి కొంచెం కొంచెం వేసుకొని నీట్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. అండ్ లైట్‌గా ఆయిల్ అయితే స్ప్రింకిల్ చేసుకుంటే చాలు. దీనికి పెద్ద ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదనమాట. అండ్ దీన్ని మ్యాక్సిమం మీడియం ఫ్లేమ్‌లో అయితే చేసుకుంటే నీట్‌గా కుక్ అవుతుందనమాట. సో, దీని కాంబినేషన్‌లో మనం టమోటా చట్నీ కూడా వేసుకున్నాం కదా! సో, ఇదైతే టేస్టీ ప్లస్ హెల్తీగా ఉంటుంది. డైలీ దోసల కంటే ఇది కూడా అప్పుడప్పుడు ట్రై చేయడం వల్ల పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ హెల్తీ బ్రేక్ఫాస్ట్స్. అండ్ థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్.